గురుభ్యో నమః. మనం గత వారాలుగా బాబా చరిత్రలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాం. లాస్ట్ వీక్లో బాబాకి అతి సన్నిహిత భక్తుడైనటువంటి ఉపాసనే బాబా చరిత్రని మొదలుపెట్టాం. ఆయన చరిత్రని సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం ఈ వారం నుంచి 2-3 వారాలు ఆయన చరిత్ర తెలుసుకున్నాము. ఎందుకంటే సాధన పరంగా భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ఉపాసనీ బాబా చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సాధనలో అత్యున్నతమైన స్థానాన్ని పొందిన తర్వాత కూడా మనిషిలో ఉండే అరిషడ్ వర్గాల బారిన పడి ఎంతోమంది మళ్ళా పాతాళలోకానికి చేరిపోతున్నారు. ఎందుకంటే ముందు జయించాల్సింది మనిషి తనలోని అరిషడ్ వర్గాలు. భగవంతుని గ్రేస్ ఉన్నా సరే మన సంకల్పం బలంగా లేకుంటే మనలోని అరిషడ్ వర్గాలను జయించడం మనకే సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా బాబా సహాయ సహకారాలతో మనం గట్టి కృషి చేస్తే తప్ప అవి మనిషి నుంచి దూరం కావు. అరిషడ్ వర్గాల బారిలో పడినంతకాలం మనిషికి ఉన్నత స్థితి, ఆధ్యాత్మికంగా మాత్రం ఉన్నత స్థితి లభించదు. మామూలుగా సహజంగా సమాజంలో ఉన్నతి పొందాలన్నా, సమాజంలో ఏం చేయాలన్నా అరిషడ్ వర్గాలు మనిషిని ఇబ్బంది పెట్టినా కూడా అతని ఎదుగుదలకు ఆటంకం మాత్రం కావు. కానీ ఆధ్యాత్మిక పదంలో మాత్రం అతని ఎదుగుదలకి చాలా ప్రమాదకారిగా మారుతాయి. అవన్నీ ఉపాసనీ బాబా చరిత్రలో సాధకులకు ఆయన ఎక్స్పీరియన్స్లు మనం చదివే కొంది ఒక సాధకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, గురువుని ఎలా సేవించాలి, గురువు మీద ఉంచిన నమ్మకం ఏ పరిస్థితిలో కూడా ఒమ్ము కాకుండా చూసుకోవడం అన్నది ఆ యొక్క సాధకుడికి అవసరం. ఎందుకంటే సహజంగా మనకి ఆధ్యాత్మికంగా ఉండే గురువులు చాలా అరుదు. ఈ రోజుల్లో ఆధ్యాత్మిక గురువులు వీరికి ఒకరు ఉన్నారు, కానీ నిజమైన గురువులు మాత్రం చాలా అరుదు. నిజమైన గురువుల్లో మనకిప్పుడు మనం ఆశ్రయించినటువంటి సద్గురు సాయినాథుడే అతి ముఖ్యమైన వాడు. ఎందుకంటే ఆయన జీవితం ఎప్పుడు కూడా తెరిచిన పుస్తకం వంటిది. ఎవరైనా ఎప్పుడైనా యథేచ్ఛగా ఆయన సన్నిధికి చేరవచ్చు. బాబా జీవితంలో రహస్యం అన్నది లేదు. కానీ ఆయన ద్వారకామాయి 24 గంటలు తెరువుబడే ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఏదైనా రహస్యాలు దాచుకోవలసినవి ఉంటే అప్పుడు మరుగు అవసరం. బాబాకి ఏ అవసరం లేదు. ఎప్పుడూ దర్బారు తెరిచే ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా యథేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, బయటకు రావచ్చు. కానీ అలాంటి ద్వారకామాయిలు మనం ఎక్కడా చూడం. ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపించే బోర్డులు, విరాళాలు, దక్షిణలు ఇవే ఎక్కువ మనకు ఆశ్రమాల్లో బోర్డులు దర్శనం ఇస్తాయి. బాబా మరి దక్షిణ తీసుకోలేదా అంటే బాబా దక్షిణ తీసుకున్నాడు. కానీ దానికి కారణం కూడా చెప్పాడు ఆయన. నేను మీ దగ్గర నుంచి ₹1 తీసుకుంటే దానికి 10 రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 10 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎందుకంటే మీలో ఉన్న పాపకర్మను తీసేసి మీకు డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గించి తోటి వాళ్ళకి సహాయం చేసేదానికి ఉపయోగపడే మనసును మీకు నేను కల్పిస్తాను. ఎందుకంటే మనకి ఎన్ని కోట్లున్నా మనం దానం చేయాలంటే మనసు ₹10, ₹5 అంటే ₹10 అంతకుమించి ఇవ్వం. ఆ ఉదార బుద్ధిని బాబా మనకు నేర్పిస్తున్నాడు. కొన్ని సమయాల్లో భక్తుల దగ్గర ఉన్న డబ్బు మొత్తం దక్షిణ రూపంలో తీసేసుకునేవాడు. అప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందని పరీక్ష చేస్తే ఎవ్వరూ బాబాకి డబ్బులు ఇచ్చిన దానివల్ల బాధపడిన దాఖలాలు ఆయన జీవితంలో ఎక్కడా లేవు. ఎవరైనా అవునయ్యా నువ్వు దగ్గర ఉన్నది మొత్తం బాబాకి ఇచ్చేసావు కదా, రేపు ఊరికి ఎలా వెళ్తావు అంటే తీసుకున్న బాబాకి తెలుసు నన్ను ఎట్లా ఊరికి పంపించాలో అనే భరోసా. లోపల ఒక భయం కానీ గందరగోళం కానీ నేను ఎట్లా ఊరికి వెళ్ళాలి, ఎవరిని అప్పడగాలని అలాంటి భేషజాలు ఎవరికి లేవు. అవసరమైతే నిర్భీతిగా తోటి వాళ్ళని అడిగి తీసుకొని మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చేస్తుంటారు తప్ప బాబాకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు.
కారణం ఆయన ప్రామిస్ అది, నేను తీసుకున్న ప్రతిదానికి లెక్క చెప్తాను అని. అట్లాగే తన శిష్యుణ్ణి తన దగ్గరికి చేర్చుకున్న తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా పతనం కానివ్వను అనేదానికి ఉపాసని బాబా జీవిత చరిత్రను చూస్తే బాబాను గురించి ఉపాసని అసలు వినలా, బాబా అనే పేరు కూడా వినలేదు అతను. అప్పటి నుంచే ఉపాసని బాబాని ఆయన ఒక పథకం ప్రకారం ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ తీసుకెళ్ళాడు. తర్వాత విషయం తెలుసుకున్న ఉపాసనే ఆశ్చర్యపోతాడు. అసలు ఏమిటి ఈయన ప్రేమ ఏమిటి, ఈయన ఎవరు, నాకు బాబా పేరే తెలీదు, ఆయన ఎటువంటి వాడే తెలీదు, అటువంటి ప్రేమమూర్తి నా జీవితాన్ని మొత్తం తను నడిపిస్తూ వస్తున్నాడన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే తను అనుకున్నవి ఏవీ జరిగేవి కావు, బాబా ఏమనుకుంటే అదే జరుగుతూ వచ్చేది. కాబట్టి బాబా అతనికి అర్థమయ్యేది కాదు, ఎందుకు నేను ఇలా ఫెయిల్ అవుతున్నాను, అనుకున్నా చేయలేకపోతున్నాను అనేది బాబా సన్నిధికి చేరిన తర్వాత మాత్రమే అతనికి కంప్లీట్ పిక్చర్ వచ్చింది. ఇదంతా బాబా చేసిన లీల. తన భక్తుడిని ఎక్కడా పతనం కానివ్వకుండా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉపాసనకి పతనం అయ్యేదానికి. ఆ ప్రతిసారి పతనం కాబోయిన సమయంలో బాబా అదృశ్యహస్తం అతన్ని పక్కకి లాగేది. కాబట్టి అది జరిగే సమయంలో మనం కూడా గుర్తించలేం. మనం ఆ సన్నివేశాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే అర్థమవుతుంది మనల్ని బాబా తన దగ్గరికి ఎలా చేర్చుకున్నాడో. మొత్తం ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఉంటాయి, ఆయన ప్రయత్నమే సక్సెస్ అయ్యి ఉంటుంది. అట్లాగే ఉపాసనీయులు అనేది ఒక వంశనామం, పేరు కాదు అది. మహారాష్ట్ర వాళ్ళకి ఒక సంప్రదాయం ఉంది, మనకి మనిషి పేరు తర్వాత ఇంటి పేరు వస్తుంది, వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి ముందు వ్యక్తి పేరు, తర్వాత వాళ్ళ తండ్రి పేరు, తర్వాత వాళ్ళ వంశనామం. కాబట్టి వాళ్ళ పేర్లు పెద్దవిగా ఉంటాయి, మనకు అలా ఉండవు. కాబట్టి కొంచెం మనకు ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడం కానీ అవి కొంచెం గందరగోళంగా అనిపిస్తాయి. కాశీనాథ ఉపాసనీ శాస్త్రి ఈయన, గోవింద ఉపాసని. గోవింద వాళ్ళ నాన్న పేరు, ఉపాసని అసలు పేరు, కాశీనాథ్ అసలు పేరు, ఉపాసని అనేది వాళ్ళ వంశనామం. అందువల్ల మనకి వాళ్ళ పేర్లు వాళ్ళ తాతల పేర్లు అన్నీ కలుసుకొని వస్తాయి కాబట్టి అవి గుర్తుండవు మనకి. పైగా ఆ పేర్లు కూడా కొంచెం మనకు కొత్తగా ఉంటాయి, మన పేర్లు కాదే. వాళ్ళది నాసిక్లో ఉండే జిల్లాలో సతానా అనే ఒక కుగ్రామం. వాళ్ళ మెయిన్ ఏంటంటే వాళ్ళ జీవనోపాధి పౌరోహిత్యం. ఆ పౌరోహిత్యం ద్వారానే వాళ్ళ కుటుంబాలను నెట్టుకొస్తూ ఉండేవాళ్ళు. ఈ పాశ్చాత్య కల్చర్ వచ్చిన తర్వాత క్రమేపీ వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోయింది. వీళ్ళ తాత గోపాలశాస్త్రి హయాం వచ్చేప్పటికీ పౌరోహిత్యం మీద వచ్చే ఇన్కమ్ పూర్తిగా తగ్గిపోయింది, కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది, అప్పులు ఎక్కువైపోయాయి. కాశీనాథ్ చూస్తే ఏమీ చేసేవాడు కాదు, అతను జులాయిగా తిరిగేదానికి అలవాటు పడ్డాడు. అట్లా పెరుగుతూ ఉండే సమయంలో ఆయనకి 16 వయసులో దుర్గాబాయి అని ఒక 8 ఏళ్ల అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. ఎందుకంటే వివాహం చేస్తే బాగుపడతాడని అతనికి. కానీ వివాహం చేసినా అతను ఏ మార్పు లేదు. వివాహం కాకముందు స్కూలుకు పంపించారు. స్కూలుకు పంపిస్తే స్కూల్లో చదువు మీద శ్రద్ధ లేదు. ఆ టీచర్ చెప్పే పాఠాలు ఈయన బుర్రకెక్కేవి కాదు. దానికి తగ్గట్టే ఒకసారి వాళ్ళ టీచర్ ఉపాసనని ఒళ్ళంతా వాతలు తగ్గట్టు కొట్టాడు. చిన్న కారణానికి అంత తీవ్రంగా దండించాడు. అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం మానేశాడు. వాళ్ళ తాత ఇంట్లోనే ట్యూషన్ చెప్పేవాడు. ఏది ఆయనకి మనసుకి ఎక్కేది కాదు. కాకుంటే ఆయన మనసులో కోరుకుండేది, నేను ధ్రువుడులాగా శక్తి సంపన్నుడు కావాలి, 10 మందిలో నా పేరు గురించి చెప్పుకోవాలి అని, మంత్రశాస్త్రంలో దిట్టన కావాలని, ఇలా కొన్ని కోరికలు ఉండేవి. అందువల్ల సమయం దొరికినప్పుడు ప్రాణాయామం అభ్యాసం చేస్తూ ఉండేవాడు, మంత్రజపం చేసేవాడు. అంతే తప్ప ఇంట్లో పనికి వచ్చే పని ఒక్కటి చేసేవాడు కాదు. వీళ్ళన్న ఒక ఆయన ఉన్నాడు,
ఆయన సాంస్క్రిట్ పండితుడు. ఆయనకి ఆ రోజుల్లోనే సాంస్క్రిట్లో అథారిటీ. ఆయన ఎవరికైనా దాంట్లో ఏమైనా డౌట్లు వస్తే ఆయన దగ్గరకు వచ్చి క్లారిఫై చేసుకునేవాడు. ఆయన ఎంతో కష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు. వాళ్ళ తాత గోపాల శాస్త్రి వయసు అయిపోయింది. ఇది వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్. అటువంటి సమయంలో ఆయనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోయి ప్రశాంత జీవనం గడపాలి, ధ్యానం చేసి దాంట్లో ఏదో మేలు పొందాలని తీవ్రంగా ఉండేది మనసులో. పెళ్ళైనా కూడా భార్యను వదిలేసి కొంతకాలం పాటు దేశాటనకు బయలుదేరాడు. ఎక్కడ తిరిగినా మనశ్శాంతి లభించాల. చివరికి అలా తిరుగుతూ నాసిక్ చేరాడు. నాసిక్లో గౌరీశంకర్ ఆలయం ఉంటే ఆ ఆలయంలో కొంతకాలం నివసించాడు. అక్కడ అతనికి ఏమీ ధ్యానం సరిగా కుదరలా. అక్కడి నుంచి ఇక లాభం లేదని తన ఊరు సతానా వైపు వస్తున్నాడు. కళ్యాణ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఇలా జీవితం ఎంతకాలం గడపాలి, నా జీవితాన్ని అంతం చేసుకుంటే సరిపోతుంది అంటే ప్రాయోపవేశం చేసి చనిపోవాలనే ఒక సంకల్పానికి వచ్చాడు. అలా అనుకొని పూనాలో ఉండే గౌరీశంకర్ ఆలయంలో 4-5 రోజులు ఉన్నాడు. అప్పటికి ఉపాసని దగ్గర చేతిలో పైసా లేదు, కట్టుకున్న దోవతి తప్ప ఏమీ లేదు ఆయన దగ్గర. ఆకలైనప్పుడు టౌన్లోకి వెళ్ళి పూనాకి వెళ్ళి భిక్ష తెచ్చుకొని తినేది, మిగిలినప్పుడు ఖాళీగా కూర్చోండేది. అక్కడ ఈయన సాధన ఫలించల. సరే తిరిగి సతానా వైపుకి వస్తున్నాడు, అంటే వాళ్ళ సొంత ఊరికి వస్తున్నాడు. ఆ వచ్చే సమయంలో అక్కడ ఒక పెద్ద కొండ ఈయన్ని దృష్టిని ఆకర్షించింది. ఈయనకి అప్పటికే ఎందుకో జీవితం మీద వెనక్కి గలి మరణించాలనే ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి చూస్తే దూరంగా ఒక ఆ కొండల్ని బోర్కట్ కొండలు అంటారు. ఆ కొండలు కనిపించాయి. ఆ కొండల పక్కనే ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు వెనకాల ఏదో ఒక గుహ ఉంది అని ఈయనకు అనిపించింది. అదేంటో చూద్దామని అక్కడ చేరేటప్పటికి సాయంకాలం అయింది, పొద్దుపోయింది. ఇక తిరిగి రాలేకపోయాడు. అప్పుడు ఆలోచించాడు ఆయన, వెనక్కి తిరిగి వెళ్ళినా ప్రయోజనం లేదు కాబట్టి రాత్రికి ఇక్కడే ఉందాం. ఎలాగో నేను చనిపోవాలనుకున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళినా ఒకటే ఇక్కడున్నా ఒకటే అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నాడు. తెల్లవారుతూనే ఆ కొండ మీదే ఒక గుహ ఉన్నట్టుగా ఈయనకి అనిపిస్తుంది. ఎక్కాలంటే ఏ ఆధారం లేదు. ఆ గుహ పక్కన ఉండే ఒక చెట్టు కొమ్మని ఆధారంగా చేసుకొని చెట్టుపైకి ఎక్కాడు. అక్కడి నుంచి చూస్తే లోపల ఒక గుహ కనిపిస్తోంది. ఆ గుహలోకి దిగేదానికి కూడా ఆస్కారం లేదు. ఆ కొమ్మలు పట్టుకొని అట్లాగే ఎలాడుతూ లోపలికి దిగాడు. దిగిన తర్వాత చూస్తే అది చాలా చిన్న గుహ. మనిషి 5 అడుగులు 5.5 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవులో ఉంది. సరే ఆయన ఉద్దేశం ఏంటి, ప్రాయోపవేశం చేసి ధ్యానం చేస్తూ అక్కడే శరీరాన్ని వదిలేయాలి. సరే ఆ గుహలో కూర్చున్నాడు. కూర్చొని ధ్యానం చేయాలంటే ధ్యానం కుదరట్లేదు. సరే ఏం చేయాలి, ఏం చేసే బదులు ఏమవుతుందని నామజపం చేద్దామని జపం చేస్తున్నాడు. అలా చేస్తూ తనకు తెలియకుండా మగతగా నిద్రలాంటి దాంట్లోకి జారిపోయాడు. అలా ఎంతకాలం ఉన్నాడో ఆయనకి తెలియదు. కొన్ని రోజుల తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే విపరీతమైన దాహం వేస్తుంది. నాలుక పిడచకట్టుకుపోతుంది. సరే నీళ్లు తాగుదామంటే అక్కడ పలికే వాళ్ళు ఎవరు లేరు. ఈయన గొంతెత్తి అరిచినా ఆ చుట్టుపక్కలంతా అడవులు తప్ప మరే మార్గం లేదు, ఎవరు పలకరు. ఆ విషయం గుర్తించాడు. సరే ఏం చేద్దామని చూస్తే శరీరం మొత్తం బిగిసిపోయింది. ఒక్క అవయవం కూడా కదలట్లేదు. ఒక ఎడమ చేయి మాత్రం కొంత చలనం ఉంది, మిగిలిన ఏ అవయవం పనిచేయట్లేదు. దాహం అవుతుంది, ఎవరిని పిలిచినా పలికే స్థితి లేదు. అట్లాగే అనుకుంటూ మళ్ళా నిద్రలోకి జారిపోయాడు. ఆ సమయంలో ఒక స్వప్నం వచ్చింది ఆయనకు. ఆ స్వప్నంలో ఇద్దరు, ఒక ముస్లిం ఫకీరు, ఒక హిందూ ఫకీరు కనిపించారు. కనిపించి ఈయన చర్మాన్ని పాము తోలు ఒలుస్తున్నట్టుగా దర్శనమైంది. ఒక్కసారి భయపడిపోయాడు.
తన శరీరాన్ని ఎవరో ఒలుస్తున్నారని ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే తన పక్కన ఎవరు లేరు, శరీరం మామూలుగానే ఉంది. దాని గురించి ఆలోచిస్తూ మళ్ళా మగతలోకి జారిపోయాడు. ఈ లోపల భగవంతుడి నిర్ణయం, బాబా నిర్ణయం అన్నట్టుగా మంచి వర్షం పడింది. ఆ వర్షం గుహలోకి కూడా జారింది. ఆ గుహలోకి వచ్చిన నీళ్లలో కాస్త ముందుకు వంగి ఎట్లాగో నాలుక మాత్రం తడుక్కున్నాడు. ఇక శరీరాలు ఏమిది కూడా అవయవం స్వాధీనంలో లేవు. ఎలాగో శక్తినంతా కూడా తీసుకొని ఆ ఎడమ చేత్తోనే ఆ నీళ్లు తీసుకొని చిన్నగా శరీరం అంతా మర్దన చేశాడు. కొంత సమయానికి శరీరం స్వాధీనంలోకి వచ్చింది. మరి ఇప్పుడు బయటికి ఎలా? పైన నుంచి అయితే దూకగలిగాడు, దూకేశాడు. పైకి ఎక్కేది ఎలా? అది ఒక సమస్య అయింది విపాసనకి. ఎలాగో అతి కష్టపడి ఆ కొమ్మలు, కొండ గుహలో రాళ్ళు పట్టుకొని చిన్నగా చెట్టు పైకి ఎక్కాడు. చెట్టు పైకి ఎక్కితే దిగేదానికి 20 నుంచి 30 అడుగుల ఎత్తులో ఉంది చెట్టు. ఎలా దిగాలో తెలియలే. ఏమైతే అయిందని అక్కడి నుంచి దూకేశాడు. దూకేస్తే బాబా కృప అన్నట్టుగా ఎలాంటి మేజర్ దెబ్బలు తగల. శరీరం అక్కడక్కడ గీక్కున్నది అంతే. సరే, అక్కడి నుంచి లేచి బయలుదేరాడు. లేస్తే నిలబడే శక్తి లేదు. ఎందుకంటే చాలా కాలం ధ్యానంలో ఉండిపోయాడు కాబట్టి అవయవాల స్వాధీనంలో లేవు. అక్కడి నుంచి అంటే కొండ మీద నుంచి చూసినప్పుడు అక్కడ గవల్వాడి బిల్లులని కొంతమంది నివసిస్తున్నారు. వాళ్ళ గుడిసెలు మాత్రం కనిపించాయి. సరే, ఆ గుడిసెల దగ్గర కన్నా వెళదామని ప్రయత్నం చేస్తే నిల్చునే శక్తి లేదు. పిల్లలు దోగాడినట్టుగా దోగాడుతూ ఆ 2 మైళ్ళ దూరంలో ఉన్న ఆ బిల్లుల ఇళ్ళ దగ్గరికి చేరాడు. వాళ్ళు ఈయన స్థితి చూసి జాలిపడి భోజనం పెట్టి ఆదరించారు. ఎందుకంటే వీళ్ళకి వంశం పేరేంటంటే నిప్పులు గడిగే ఆచారం. అంటే అంత నిష్ఠాపరులు వాళ్ళు. కానీ బిల్లుల చేతి ఆహారం తినకుంటే ప్రాణాలు నిలవు. కాబట్టి తన యొక్క పంతాన్ని పక్కన పెట్టి ఆ బిల్లులు ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించి ఒక 2 నెలలు అక్కడే ఉన్నాడు వాళ్ళ దగ్గర. కొంచెం బలం పుంజుకొని మరి వాళ్ళ దగ్గర తిన్నాడు కదా, ఊరికే వాళ్ళకి రుణపడి ఉన్నాడు. ఆ రుణాన్ని తీర్చుకోవాలి. అందుకని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి ఇక్కడ అడవిలో కట్టెలు కొట్టి అవి టౌన్లో అమ్మి వచ్చిన డబ్బుని ఆ బిల్లులకి ఇచ్చేవాడు. అట్లా పూర్తిగా కాకపోయినా కొంతైనా రుణాన్ని తీర్చుకోగలిగాడు. తీర్చుకొని సతానా వచ్చాడు. ఈయన వచ్చిన ఒక నెల లోపలే తండ్రి చనిపోయాడు. ఇంకో 5-6 నెలల తర్వాత వాళ్ళ తాత గోపాల శాస్త్రి పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. ఆయనకి ఆయుర్వేద వైద్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ చేసేటప్పుడు ఈయన కూడా ఆయుర్వేదం మీద కొంత ఇంట్రెస్ట్ కలిగి వైద్యశాస్త్రాన్ని కొంత నేర్చుకున్నాడు. కానీ వాళ్ళ తాత కూడా వాళ్ళ తండ్రి చనిపోయిన సంవత్సరానికి ఆయన చనిపోయాడు. అప్పటికి ఈయనకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద భార్య చనిపోయింది. 2వ భార్యతో కూడా ఆయన సుఖించింది ఏమీ లేదు. సరే, ఇక్కడ ఇలా కాదు, నేను బయటికి వెళ్ళేదన్నా సంపాదించుకొని వచ్చి కుటుంబాన్ని పోషిస్తాను అని బయలుదేరాడు. అప్పటికే వీళ్ళ కుటుంబం చెప్పుకున్నట్టుగా ఆర్థికంగా బాగా చితికిపోయి అప్పుల్లో కూరుకుపోయేది. ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్ 1 సంవత్సరం పాటు ఈ కుటుంబాన్ని పోషించాడు ఆయన. అంటే వాళ్ళ తాత గోపాల శాస్త్రికి మంచి పేరు ఉంది ఆ రోజుల్లో. కాబట్టి ఆ బేస్ మీద తిలక్ వాళ్ళ కుటుంబాన్ని 1 సంవత్సరం రోజులు పోషించాడు. అప్పుడు ఈయన బయలుదేరాడు, నేను ఏదైనా సంపాదించుకొని వస్తాను. ఉపాసనకి ఎప్పుడు కూడా ఎక్కడా ఒక చోట కాలు నిలిచేది కాదు. పెళ్ళైన సంవత్సరంలోనే 5-6 సార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అతనికి అదొక అలవాటు. ఈసారి ఏం చెప్పి బయలుదేరాడు, నేను ఏదైనా ఉద్యోగమో వ్యాపారమో చేసి కాస్త డబ్బులు సంపాదించుకొని వస్తాను అని వెళ్ళాడు. వెళ్ళి కొద్ది రోజులు ఈ ఆలయాల్లో గడిపాడు. ఆయన అనుకున్నటువంటి ధ్యానం ఎక్కడ ఆయనకి సెట్ కాల. ఇక లాభం లేదని మళ్ళా తిరిగి ఊరికొచ్చాడు, సతానాకు వచ్చాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దులియాలో ఉన్నారు.
ఆయన అక్కడ దులియా కోర్టులో దస్తావేజులు రాసేవాడే వాళ్ళ నాన్న. అక్కడ పంపించారు, అక్కడన్నా వీడు బాగుపడతాడని. అక్కడ కూడా కొద్ది రోజులు ఉండి అక్కడి నుంచి బయటికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు వెతికి వదిలేసుకున్నారు. ఆ సమయంలో ఈయనకి 3వ పెళ్లి చేశారు. 2 భార్యలు చనిపోయారు. 3వ అమ్మాయినిచ్చి వివాహం చేశారు. నిజంగా చెప్పాలంటే కాశీనాథ్ ఆ 3వ భార్యతోనే కాస్త సుఖపడ్డాడు. మంచి ఆదర్శమైనటువంటి భార్య దొరికింది, అంటే బాగున్నాయి. మరి జీవనం గడిచేది ఎలాగా? అందుకని సాంగ్లీ వెళ్ళి అక్కడ వెంకటరమణాచార్య అనేటువంటి ఆయన దగ్గర ఆయుర్వేదం నేర్చుకున్నాడు. నేర్చుకొని సాంగ్లీలోనే ముందు ప్రాక్టీస్ పెట్టాడు. అక్కడ జరగల. తర్వాత కపర్దే మనకి బాబా దగ్గర వస్తాడు. ఆ కపర్దే సహకారంతో అమరావతిలో ప్రాక్టీస్ పెట్టాడు. అమరావతికి రాకముందు కొంతకాలం జజూరిలో వైద్యం చేశాడు. అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఈయన ఆలయంలో కూర్చున్నప్పుడు ఎవరో ప్రసాదం తెచ్చి ఉపాసనే చేతులు పెట్టి ఇది మీ చేత్తో పంచండి అన్నారు. ఆ ప్రసాదాన్ని ఉపాసనే అందరికీ పంచాడు. పంచిన కొద్దిసేపటికి అందులో ఒక 5-6 మంది చనిపోయారు, కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. పాపం ఈయన చేసింది ఏమీ లేదు, ఆ ప్రసాదంలోనే ఏదో లోపం ఉంది. అది గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళింది, విచారణ చేశారు. వాళ్ళు చేసింది ఏంటంటే ఇతను ఆ విషయంలో ఇతను నిమిత్త మాత్రుడు, ఇతని చేత్తో ఏమీ చేయలేదు కాబట్టి 4 నెలలు సాధారణ జైలు శిక్ష వేశారు. ఇక తప్పేదేముంది, గవర్నమెంట్ ఆర్డర్ 4 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత జనరల్గా ప్రాక్టీస్ తగ్గుతుంది. ఇక్కడ బాబా కృప ఏమో తెలియదు కానీ ప్రాక్టీస్ అక్కడి నుంచి భయంకరంగా సాగడం మొదలైంది. నాగపూరు ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద పేరు సంపాదించాడు ఉపాసనీ బాబా. కానీ ఉపాసనకు ఉన్న అలవాటు ఏంటంటే ఏది కొద్ది రోజులు సాఫీగా చేయడం, ఆయన ప్రాక్టికల్స్ చేస్తుంటాడు. బాగా సంపాదించే సమయంలో అక్కడ కొన్ని ఎస్టేట్లు అమ్మకానికి వచ్చాయి. ఎక్కడ మన జబల్పూర్ దగ్గర. ఆ ఎస్టేట్లు చాలా చీప్గా ఇస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. 2000 ఎకరాలు 600 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఈయన దానికి ఓనర్ అయ్యాడు. అంతవరకు జరుగుతున్న ప్రాక్టీస్ని ఆపేశాడు. ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి ఎస్టేట్లో కాపురం పెట్టాడు. ఎస్టేట్లో కాపురం పెట్టిన తర్వాత అర్థమైంది ఉపాసనకి అది మెయింటైన్ చేయడం అతని వల్ల కాదు అని. ఎందుకంటే ఇంతకుముందు మెయింటైన్ చేసిన వాళ్ళు గవర్నమెంట్కి కౌలు కట్ల, విపరీతంగా అప్పుల పాలయ్యాడు. 2 సంవత్సరాల్లో తాను సంపాదించింది కాకుండా ఉన్నది కూడా గుర్చుకోపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అక్కడి నుంచి మళ్ళా నాగపూర్ వచ్చాడు. ఇక లాభం లేదు, మనం ఏదో ఒకటి చేయాలని 3వ భార్యను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. అట్లా నర్మదా నదీ తీరాన్ని నడుస్తూ ఉండగా అక్కడ ఒక చిన్న కొండ మీద గౌరీశంకర ఆలయం అనేది ఒకటి ఉంది. ఆ గుడి చూస్తేనే ఈయనకి ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, ఇక్కడైతే నాకు ధ్యానం బాగా జరుగుతుందని ఆ కొండ మీదకి వెళ్ళాడు. చూస్తే అక్కడ పరిసరాలు చాలా బాగున్నాయి, ఇక్కడ ధ్యానానికి అనువుగా ఉందని అక్కడ కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు బోర్కట్ కొండల్లో వచ్చిన అనుభవం తర్వాత ఇదే ఆయన ప్రాణాయామం సాధన చేయడం. ఆ బేస్లో ఇతనికి ప్రాణాయామం చేయగా ఒక స్టేజ్కి వచ్చేప్పటికీ కుంభకంలో ఆగిపోయింది. అంటే ఇక మనిషిలో చలనం ఉండదు. భార్య చూసింది, ఎంతసేపటికి చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు. ఆమె ఒంటరిగా ఉంది, భయం వేసింది, ఏం చేయాలో తోచలేదు. నీళ్ళెత్తి ఒక్కసారిగా ఆయన మీద కుమ్మరించింది. ఎప్పుడు కూడా సాధనలో ఇప్పుడు మనమైనా సరే తీవ్రంగా మెడిటేషన్ చేస్తుంటే ఎవరైనా మనకు వాళ్ళతో పని ఉంటే నేరుగా వెళ్ళి వాళ్ళని పిలవడం కానీ, వాళ్ళని మీద తట్టడం కానీ, అక్కడ చప్పుడు చేయడం కానీ చేయకూడదు.
ఎందుకంటే మీరు ఎవరైనా సాధన చేస్తుంటే గుర్తుంచుకోవాల్సిన విషయం. అప్పుడు వాళ్ళ మనసు అంతరాంతరంలోకి ఇంట్రావర్ట్ అయిపోయి ఉంటుంది, బాహ్య ప్రపంచం తెలియదు వాళ్ళకి. ఆ సమయంలో వాళ్ళ పక్కన ఒక చిన్న పిన్ను లాంటిది పడ్డా కూడా వాళ్ళకి ఆటం బాంబు పేలినంత సౌండ్ వినిపిస్తుంది. అందుకని వాళ్ళ దగ్గర శబ్దం చేయకూడదు, తట్టకూడదు, తాకకూడదు అసలు. జనరల్గా అయితే మనకు వివేకానంద జీవితంలో వస్తుంది. ఆయనకి ప్రాక్టికల్ చేసే అలవాటు ఎక్కువ. ఒకసారి ఆయన స్నేహితుడు ఇద్దరు కలిసి ధ్యానానికి కూర్చున్నారు. అప్పుడు వివేకానందుడు చెప్పాట, నేను బాగా ధ్యానానికి ఇమర్స్ అయినప్పుడు నువ్వు నన్ను టచ్ చేయరా, ఏమవుద్దో చూద్దామని. అట్లాగా స్నేహితుడు బాగా డీప్లోకి నేను వెళ్ళిపోయిన తర్వాత అలా తాకాడు. తాకుతూనే ఎగిరెట్టబడ్డాడు. అంటే ఆ టైంలో వాళ్ళ శరీరంలో కొన్ని వేల వాట్స్ విద్యుత్తు జనరేట్ అవుతుందట. ఎప్పుడైతే ఇతను ఎగిరెట్టబడ్డాడో అక్కడ రామకృష్ణ పరమహంస వెలుక్కి పడ్డాడట. వాడు ఏం చేస్తున్నాడు, పట్టడండట అన్నాడు. అందువల్ల మెడిటేషన్ అంటే డీప్గా చేసేవాళ్ళ సంగతి నేను చెప్పేది. 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేవాళ్ళు కాదు, గంటలు గంటలు చేసేవాళ్ళని మాత్రం ఎప్పుడూ టచ్ చేయకండి. వాళ్ళని కంపల్సరిగా లేపాల్సి వస్తే వాళ్ళ దగ్గరకు చేరి చిన్నగా చెప్పడం, నీ పనేదో వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది కానీ సౌండ్ని భరించలేదు. లేదంటే అప్పటికే వాళ్ళు స్పృహలోకి రాకుంటే మెల్లగా పాదాలను మాత్రం తట్టడం, ఇంకెక్కడా టచ్ చేయకూడదు. అలాగే నిద్రపోయే వాళ్ళని కూడా మనం వాళ్ళు ధ్యానంలో లేకపోయినా సరే, చాలా ఇళ్లలో చూస్తుంటారు మీరు, పిల్లలు లేకుంటే వాళ్ళ అమ్మో నాన్న పట్ట కొడుతుంటారు. అది వాళ్ళ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎప్పుడూ నిద్రలో ఒక ప్రశాంతంగా వాడు నిద్రపోయేటప్పుడు శ్వాస ఒక రిధంలో ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు బలంగా కొట్టి లేపుతారో వాళ్ళు ఉలుక్కుపడి లేస్తారు. లేచినప్పుడు శ్వాస గతి తప్పుతుంది. అప్పుడు చూడండి, కొంతమంది పిచ్చి పిచ్చి చూపులు చూడడం, కాసేపు మామూలు మనుషులు కాలేరు. ఇంకా మామూలు వాళ్ళకే ఇలా ఉంటే సాధనలో నిష్ణాతులైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అట్లాగే ఈయన ఏ మార్పు లేకుండా చలనం లేకుండా ఉండేప్పటికీ ఆమె భయపడి నీళ్ళకి జలకరించింది. ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు కానీ శ్వాస రెగ్యులేట్ కాలా. ఎందుకంటే అది బాగా డీప్గా వెళ్ళిపోయింది. ఒక్కసారి నీళ్లు బయలుపడేటప్పటికీ అది ఆ స్పీడ్ని తట్టుకోలేక శ్వాసలో మార్పు వచ్చింది. శ్వాస పీల్చాలంటే ఇప్పుడు మనకి శ్వాస మన ప్రమేయం లేదు. మనం ఎన్ని మాట్లాడినా ఏ పని చేస్తున్నా అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఉపాసనకి ఏమైంది, శ్వాస పీల్చాల్సి వస్తుంది. కష్టపడి శ్వాస పీలిస్తే తప్ప శ్వాస ఆడేది కాదు. కారణం ఏంటి? ఆయన భార్య చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల ఆయన జీవితం అలా తయారైంది. దాంతో ఆయనకు భయం ఏర్పడింది. అతి కష్టం మీదే పీల్చాల్సి వస్తుంది. పడుకుంటే శ్వాస ఆగిపోయేది. ఎంతసేపు కూర్చోగలడు? నిద్రపోతే నిద్రలో శ్వాస ఆగిపోయి మరణిస్తానేమో అని ఒక భయం. ఆ కుంభకోణంలో ఆగిపోయిన దానివల్ల పొట్ట విపరీతంగా పెరిగిపోయింది. పెద్ద విపాసన ఫోటో చూడండి, చాలా పెద్ద పొట్టు ఉంటుంది ఆయన. ఏమైనా తినాలన్నా మింగాలన్నా భయం. ఆ మింగేటప్పుడు తినేటప్పుడు ప్రాణం పోతుందేమో అని. ఆ స్థితిలో భార్యాభర్తలు ఇద్దరూ మళ్ళీ నాగపూర్ చేరారు. తెలిసిన వైద్యులందరినీ సంప్రదించారు. అందరు డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఇది న్యాచురల్గా వచ్చిన జబ్బు కాదు, మెడిటేషన్లో వచ్చింది. దీన్ని తీర్చాలంటే హఠయోగంలో నిష్ణాతుడైన యోగి మాత్రమే దీన్ని తగ్గించగలడు. ఏ మందులకి ఇది లొంగదనే అందరూ తీర్మానం చేశారు. హఠయోగంలో నిష్ణాతులైన వాళ్ళు ఎక్కడుంటారని ఉపాసనే అర్థం కాల. ఇక లాభం లేదని ఒక 2 శిష్యుల్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఎవరిని యోగుల్ని ఎత్తుక్కుంటూ కొంత దూరం పోయింది. 2 రోజుల తర్వాత ఆ 2 వెనక్కి పంపించేశాడు. తను వెళ్తూ ఉంటే రాహూర్ అనే ఊళ్ళో కులకర్ణి ఒక యోగి ఉన్నాడని తెలిసింది. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూస్తూనే నువ్వు షిరిడీకి వెళ్ళు అన్నాడు.
షిరిడీకి షిరిడీకి వెళ్ళమంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన అంటూ ఒక మాట ఉన్నాడు, నువ్వు బంగారు పూత పూసినట్టున్నావు, నీకు వచ్చిన ఈ జబ్బు తగ్గాలంటే షిరిడీలో ఉన్న ఔలియా సాయిబాబా మాత్రమే దాన్ని తగ్గించగలడు అన్నాడు. ఆ పేరు వింటూనే ఉపాసనే వణికిపోయాడు. ఎందుకు? ఔలియా అన్నది ముస్లింలకు సంబంధించింది, సాయిబాబా ముస్లిం పేరు. అప్పటికి ఈయనకి అహంకారం చాలా ఎక్కువ, తాను బ్రాహ్మణులని మిగిలిన వాళ్ళని చులకన చూసే అలవాటు ఆయనకుంది. కాబట్టి సద్బ్రాహ్మణుడైన నేను పోయి ఒక ముస్లింని పంచన చేరడం ఆయనకి ఇష్టం లేదు. కులకర్ణి ఎన్నో చెప్పాడు, ఆయన ముస్లిం కాదు, నువ్వు ఆయన ఆశ్రయించు, నీ జబ్బు తగ్గిపోతుందని. ఆయన మనసుకి ఎక్కల. ఆ పక్కనే జజూర్ అనే ఊళ్ళో ఒక హిందూ యోగి ఉన్నాడు, ఆయన పేరు చెప్తారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే ఆయన లేడు. సరే, మళ్ళా తిరిగి జజూరికి వచ్చే దారిలో ఆయనకి ప్రాణం మీద విరక్తి కలిగింది. ఇక ప్రాయోపవాసం చేయాలని ఆ రోడ్డు అమ్మటి నడిచి వస్తున్నాడు. వచ్చే సమయంలో అక్కడ ఒక పెద్ద జిల్లేడు పొద కనిపించింది. సో ఇది మంచి ప్రదేశం, నేను ఇక్కడ ప్రాణాలు వదిలేదానికని ఆ పొద లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. 7 రోజులు చేశాడు. 8వ రోజు విపరీతమైన దాహం వేస్తుంది. దాహం వేస్తే అక్కడి నుంచి లేచి పక్కనే ఒక సెలయేరు పారుతోంది. ఆ నీళ్లు తాగాలని ఆ సెలయేరు దగ్గరికి వచ్చాడు. ఆడికి వస్తూనే ఒక ఏజ్డ్ మ్యాన్, వృద్ధుడు కనిపించి, నీకు ఇంత క్రితమే చెప్పాను నేను, నీ పొట్టలో నువ్వు నిండు గర్భిణివి, నీ పొట్టలో చాలామంది పిల్లలు ఉన్నారు, నువ్వు కానీ చన్నీళ్ళు తాగితే వాళ్ళందరూ చనిపోతారు, కాబట్టి నువ్వు ప్రక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి ఎవరినైనా అడిగి వేడి నీళ్లు తాగు అని చెప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఆయన ఇదే పరిస్థితిలో కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగకపోతే ఇదే వృద్ధుడు కనిపించి చెప్పాడు, నువ్వు ఆ నీళ్లు తాగొద్దు అని, వేడి నీళ్ళు మాత్రమే తాగమని. అప్పుడు లెక్క చేయలే. ఇప్పుడు మళ్ళా ఆ నీళ్లు తాగబోయే సమయంలో ఆ పాత ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది. అదే సమయానికి ఆ వృద్ధుడు ఆ దారిని పోతూ కనిపించాడు. ఒక రకంగా గట్టిగానే దబాయించాడు ఆయన, నువ్వు పక్క ఊరికి వెళ్ళి ఒక ఇంట్లో వేడి నీళ్ళు పెట్టించుకొని తాగు అన్నాడు. ఆయన జజూరికి వెళ్ళి వాళ్ళ ఒక ఇంట్లో అడిగి వేడి నీళ్ళు తాగాడు. అది ఎవరు? వాళ్ళు బాబా డివోటీస్, చలసారే ఆయన పేరు. అక్కడ వేడి నీళ్ళు తాగుతానే ఆయనకు కొంచెం రిలీఫ్ వచ్చింది. అంటే నేరుగా బాబా భక్తుల ఇంటికే పంపించారు. వాళ్ళు ఈయన్ని ఆదరించారు. ఆ వైద్యం బాగా పనిచేసింది. ఇక రోజు వేడి నీళ్లు తాగుతూ కొద్ది రోజులు అక్కడ ఉంటూనే ఈయన ఆరోగ్యం ఇంచుమించు సరైంది. కాబట్టి ఇక ఊరికి వెళ్దామని బయలుదేరుతూ దారిలో మళ్ళా ఈ కులకర్ణి అనే యోగి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. ఒకసారి ఆయన దర్శనం చేసుకోపోదామని అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే ఆయన మళ్ళా నువ్వు షిరిడీకి వెళ్ళమని బలవంతం చేశాడు. ఇక ఆయనకి తప్పల. పోతూ పోతూ మార్గ మధ్యంలో నారాయణ మహారాజు అని కేట్గాంబేట్ దత్తావతారంగా ఆ రోజుల్లో కొలిచేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన రిసీవ్ చేసుకున్న విధానం చూసి ఉపాసిని ఆశ్చర్యపోయాడు. అంటే అంతటి గొప్ప మహాత్ముడు ఉపాసనని అంత ఆదరంగా ఆదరించాడు. దగ్గరికి పిలిచి ఆకు ఒక్క చేసుకోమన్నాడు. నీ శరీరం లోపల బంగారు పూత పూసి ఉంది, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నీ వచ్చిన పని ఎప్పుడో పూర్తయింది అన్నాడు. ఇతనికి ఏమీ అర్థం కాల. లోపల బంగారు పూత పూయడం ఏంటి, నా పని అయిపోవడం ఏంటి, నా పని అయిపోయిందంటే ఒకవేళ నా జబ్బు తగ్గిపోయిందేమో, మరి నా శరీరం లోపల బంగారు పూత ఏంటి అర్థం కాల. ఈ కులకర్ణి మాట తోచేలాక షిరిడీకి పోదామని చిన్నగా 2011లో జూలైలో షిరిడీలో చేరాడు. బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి నమస్కారం చేసుకున్నాడు. బాబా మీద అప్పటికేమీ పెద్ద సదాభిప్రాయం కలగల. ఎందుకంటే బాబా ముస్లిం అనే భావం ఆయన వెంటాడుతూనే ఉంది. 2 రోజులు ఉన్న తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా, నేను చాలా కాలంగా ఇంటికి దూరంగా ఉన్నాను, నా భార్య గుర్తొస్తుంది, నేను సతానాకి వెళ్తాను అన్నాడు.
బాబాయ్ ఏం చెప్పాయంటే అలాగే వెళ్ళు, 7 రోజుల లోపల నువ్వు తిరిగి వచ్చే పని అయితే వెళ్ళు అన్నాడు. అప్పుడు ఉపాసన చెప్పాట, బాబా మా ఊరు చాలా దూరం, నాకు చేతిలో చిల్లిగవ్వలేదు. అంటే దగ్గర దగ్గర 200 కిలోమీటర్లు డిస్టెన్స్ షిరిడీ నుంచి వాళ్ళ ఊరు. దులియా అంటే వాళ్ళ నాన్న పనిచేసే ఊరు. అక్కడికి 8 రోజుల లోపల పోయి వాళ్ళని చూసి మళ్ళీ తిరిగి రావడం అనేది ఇంపాసిబుల్ బాబా, నేను పోలేను అన్నాడు. అయితే ఇక్కడే ఉండు అన్నాడు. ఇక అతనికి ఏం తోతల, బాబా మాట కాదని రాలేడు, 8 రోజుల్లో రిటర్న్ రాలేడు. దిగాలు పడి కూర్చున్నాడు. బాబాకి అర్థమైంది, సరే నీకు నేను చెప్పింది నచ్చినట్లేదు, నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు, నేను చేయగలిగింది ఏదో చేస్తాను అన్నాడు. పాప ఉపాసనకి రెండో మాట అర్థం కాల. ఎప్పుడైతే వెళ్ళు అన్నదాన్నే బేస్ చేసుకున్నాడు, బాబా దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాడు. 8 రోజులు నడిచాడు. అక్కడక్కడ ఆగుతూ ఆ చిన్న పల్లెలు వస్తే అక్కడ భిక్ష తీసుకుంటూ 8 రోజుల తర్వాత తను ఎక్కడున్నాడు అని విచారిస్తే ఎక్కడున్నాడు, 15 మైళ్ళ దూరంలో ఉన్న కోపర్గాంలో ఉన్నాడు. ఉపాసని కొన్ని 100 మైళ్ళు అతి స్పీడ్గా నడవగలిగిన శక్తివంతుడు. అటువంటి అతను 8 రోజులు నడిస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోపర్గాంలో ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు, నేను 8 రోజులు నడిచింది ఇదేనా, ఏం జరిగింది అర్థం కాల ఆయనకి. అక్కడ ఒక బువా ఉంటే, ఒక సాధువు ఉంటే ఆయన పక్కన కూర్చున్నాడు. ఆ సాధువు కూడా ఎందుకు ఎవరో చెప్పినట్లుగా నువ్వు ఇక్కడ ఎందుకు షిరిడీకి వెళ్ళు అని చెప్తున్నాడు. ఈయనకి ఎక్కడికి వెళ్ళినా వినిపించేది షిరిడీకి వెళ్ళు అని. ఆయనకి ఏం చెప్పాలో తోచ కూర్చున్నాడు. ఈ లోపల షిరిడీ ప్రయాణం చేస్తూ కొంతమంది బళ్ళు కట్టుకొని వచ్చినారు. కోపర్గాంలో అంటే గోదావరి ఒడ్డునే ఈ ఆశ్రమం, దత్తాత్రేయ ఆశ్రమం. మీరు ఇప్పుడు బస్సులో పోయేటప్పుడు కూడా చూడవచ్చు. అక్కడికి వచ్చారు వాళ్ళు బళ్ళు కట్టుకొని. వచ్చాయా, మేము షిరిడీకి వెళ్ళాలి, మాకు దారి తెలియదు, అప్పటికి ఈ రోడ్లు లేవు కదా, కాబట్టి ఎవరైనా ఒకళ్ళని మాకు సహాయంగా పంపించండి అన్నారు. ఎవరై ఎందుకు, ఇదిగో ఈయన ఇప్పుడే షిరిడీ నుంచి వస్తున్నాడు, ఈయన తీసుకెళ్ళండి అన్నాడు. ఈయన పై ప్రాణాలు పైనే పోయాయి. నేను రాను, నేను మా ఊరికి పోవాలన్నాడు. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినల. ఒక రకంగా చెప్పాలంటే ఉపాసనీ బాబాని ఎత్తి బండిలో కోలేసి మళ్ళా షిరిడీకి తీసుకెళ్ళారు. షిరిడీకి వెళ్ళి బాబా మసీదులోకి వెళ్ళాడు. ఉపాసని బాబాకి నమస్కారం చేశాడు. వెంటనే బాబా అన్నాడు, నువ్వు 8 రోజుల్లో తిరిగి రానన్నావు కదా, ఎలా వచ్చావు అని. అదే నాకు అర్థం కావట్లేదు బాబా అన్నాడు. ఇవాళ అంత తేదీ, ఇవాళ ఏం రోజు ఉన్నాడు, గురువారం. ఎన్ని గంటలకు వెళ్ళావు ఇక్కడి నుంచి? పోయిన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను. ఈరోజు ఏమిటి అంటే ఈరోజు గురువారం, ఇప్పుడు టైం ఎంత, 3 గంటలు. మరి 8 రోజులకు రానన్నావు కదా, ఇప్పుడు ఎలా వచ్చావు అన్నాడు. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, మీరు ఏదో చేశారు బాబా అన్నాడు. సరే అయిపోయింది, నువ్వు వెళ్ళి వాడాలో కూర్చోపో అన్నాడు. అంటే లోపల ఆయనకి ఎలా ఉందంటే బాబాని కాదని వెళ్ళలేడు, ఇక్కడ ఉండలేడు. మనసులో భార్య మెదులుతోంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మెదులుతున్నారు, వాళ్ళని చూడాలనే తపన. ఈయనేమో పంపట్లేదు, ఈయన అసలు ఎవరో ఆయనకి తెలియదు, బాబా గురించి ఏమీ తెలియదు అప్పటికైనా. పోయిన వాడాలో కూర్చో అన్నాడు. వాడాలో కూర్చొని ఏం చేయాలి, ఏమైనా సాధన చెప్తే పని ఏదో చెప్పాడు అనుకోవచ్చు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడు. సరే బాబా మాటకి తిరుగులేదు కదా, వెళ్ళి వాడ అంటే దీక్షిత్ వాడ. ఇప్పుడు కూడా దీక్షిత్ వాడ మన గురుస్థానికి ఇటువైపుగా ఉంటుంది. అక్కడ కూర్చున్నాడు. ఇక అక్కడ కపర్దే, దీక్షిత్తు, జోగు వీళ్ళు చేసే సత్సంగాలకి అటెండ్ అవుతుండేవాడు. మనసు మాత్రం అక్కడ లగ్నం కావట్లేదు. ఓ రోజు ఇంకేం చేయాలంటే ఆరతుల్లో పాల్గొనేవాడు. బాబాని గురించి అందరినీ విచారిస్తుండేవాడు. అంటే ఈయన ఎవరు, ఏమిటి, ఈయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది అని అందరినీ ప్రశ్నలు వేస్తుండేవాడు. ఇలా తరిసి ప్రశ్నలు వేయడంతో ఆ షిరిడీ ప్రజలకు ఈయన మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం తరపున వచ్చిన గూఢచారేమో. ఎందుకంటే అప్పట్లో బాబా దగ్గరికి దొంగలు వచ్చేవాళ్ళు, మంచివాళ్ళు వచ్చేవాళ్ళు, వేసులు అందరూ వచ్చేవాళ్ళు.
అందుకని వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటని ఒక నిఘా పెట్టుండేవాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్. అందుకని ఇతన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక గూఢచారి కింద ట్రీట్ చేసి ఈయన్ని ప్రశ్నలతో వేధించి మొదలుపెట్టారు. ఇవన్నీ చూసిన పోలీసులు కూడా వచ్చి ఉపాసనని ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. ఆయనకి ఏమీ అర్థం కాల. బాబా దగ్గర కూర్చుంటే ఇదేంట్రా నాకు ఈ కర్మ, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళాలని ఉపాసనే బాధ. ఈ లోపల రోజు హాస్టల్కి వెళ్ళేవాడు, బాబా దగ్గర కూర్చునేవాడు. ఇట్లా జరుగుతోంది. ఒకరోజు బాబా అందరు కూర్చున్నప్పుడు బాబా ఉపాసన వైపు చూస్తూ నవ్వుతూ అన్నట్ట, ఏమని, నేను ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆ వెళ్ళేటప్పుడు ఒక నిండు గర్భిణిని చూశాను. ఎందుకంటే అప్పటికి ఉపాసనకి చెప్పుకున్నాం, పొట్ట బాగా ముందుకు వచ్చేస్తుంది ప్రాణాయామంలో వచ్చిన పొరపాటు వల్ల. ఒక్కసారిగా ఊపిరి ఇర్రెగ్యులర్ అయిందంటే ఇక దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. హెల్త్లో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి నేను ఒక నిండు గర్భిణిని చూశాను. ఆమె పొట్ట బాగా ముందుకు పొడుచుకొని వచ్చింది. ఆమె ఒక కాలువ ఒడ్డుకెళ్ళి చన్నీళ్ళు తాగాలని చూస్తుంది. నేను వారించాను, తాగొద్దని. పక్కన ఊరికెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తాగమన్నాను అని బాబా చెప్తూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళకి ఏమీ అర్థం కాల. ఉపాసనకి మాత్రం ఇది తన కథ అని అర్థమైంది. బాబా దగ్గర ఉన్న ఒక ఆర్ట్ ఏంటంటే, బాబా సన్నిధిలో 100 మంది కూర్చున్నా సరే తను చెప్పదలుచుకున్న సందేశం ఎవరికైతే చెప్పాలనుకున్నాడో వాళ్ళకి సూటుగా చేరేదట. మిగిలిన వాళ్ళకి మాత్రం ఇట్లాగే ఉండేది. ఇప్పుడు ఉపాసన గురించి చెప్పాడు, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ చరిత్ర ఏమీ తెలియదు. కాబట్టి బాబా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అందరూ అనుకునేవాడు. ఎక్కువ ఆయన సంభాషణలు ఆ విధంగా అర్థం చేసుకోవడం జరిగింది. కారణం ఏంటి, దేన్ని డైరెక్ట్గా చెప్పేవాడు కాదు బాబా, నర్మగర్భంగా మాట్లాడేవాడు. ఓసారి రేగైతో కూడా అలాగే మాట్లాడాడు. ఆయన ఇండోర్లో జడ్జి గారు. ఆయనకు అర్థం కాల బాబా చెప్పిన మాటలు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబాకి చెప్పాడు, బాబా మీరు ఇలా నర్మగర్భంగా మాట్లాడితే అర్థం చేసుకునే శక్తి నాకు లేదు, మీరు నాకేదైనా చెప్పదలిస్తే మామూలు భాషలోనే చెప్పండి అని. అప్పటి నుంచి రేగేకి మాత్రం ఏమైనా చెప్పాలంటే మామూలుగా చెప్పేవాట, మిగిలిన వాళ్ళకి మాత్రం ఇట్లాగే కథల రూపంలో చెప్పేవాడు. అట్లా చెప్తూ ఉపాసనను చూస్తూ అప్పుడప్పుడు నవ్వుతూ ఉన్నట్ట. ఈయనకు అర్థమైంది ఈ బాబా కథ నాదే అని. సరే, ఇక కొద్ది రోజులు జరిగిన తర్వాత షామాని అడిగాడు, బాబాని అడిగి పర్మిషన్ ఇప్పించాయా, నేను మా ఊరికి వెళ్ళిపోతాను అని. షామా వెళ్ళి, బాబా ఉపాసన ఊరికి వెళ్ళిపోతాడంట అన్నాడు. లేదు లేదు, వాడికి నాకు తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, ఆ లెక్కలు తేలేదాకా వాడు ఎక్కడికి వెళ్ళేదానికి లేదు అన్నాడు. మళ్ళా దిగాలు పడిపోయాడు. మరి అన్ని రోజులు ఏం చేయాలి, ఆ లెక్కలు ఎప్పుడు తేలుతాయి, ఎప్పుడు బాబా తన ఊరికి పంపిస్తాడు, అంతవరకు తాను ఏం చేయాలి, ఒక సమస్య. షామా చేత అడిగించాడు, ఏం చేయమంటావు అని. అంటే బాబా ఏదో సాధన చేయమంటాడని చెప్తాడని అనుకున్నాడు. బాబా ఏం చెప్పాడు, వాడు ఏమీ చేయనక్కర్లేదు, రొట్టె కూర తింటూ ఖండోబాలయంలో కానీ విఠలాలయంలో కానీ ఊరికే కూర్చొని ఉండ. మనం 4 సంవత్సరాల తర్వాత ఖండోబా అనుగ్రహంతో షామా ఇతన్ని గురువుగా లోకానికి వెల్లడి చేస్తాడు. మరి 4 సంవత్సరాలు ఇక్కడ ఏం చేయాలి, నేను ఊరికి పోయేది ఎప్పుడు? అందుకని బాబా మాటలు ఆయనకు రుచించల, ఏం చేయాలో తోచల, వెళ్ళలేడు. వెళ్తే ఏమవుద్దో తెలుసు, ఒకసారి అనుభవించాడు. బాబాకి చెప్పకుండా వెళ్ళినా మళ్ళా తప్పనిసరిగా తిరిగి రావాల్సిన పరిస్థితి. కాబట్టి అక్కడే ఉంటూ ఖండోబాలయంలోనే వంట చేసుకుంటూ ఆ వంట చేసింది తీసుకెళ్ళి బాబాకి నైవేద్యం పెట్టి తను తినడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు అలా వెళ్ళినప్పుడు బాబా అన్నట్ట, ఎందుకురా ఇంత దూరం కష్టపడి రావటం, నేను అక్కడికి వస్తాను. సరే 4-5 రోజులు చూశాడు, బాబా రాలా. ఒకరోజు వంట వండుతున్నాడు. వంట వండే సమయంలో ఒక నల్ల కుక్క ఆ వంట వైపు ఆశగా చూస్తూ ఆ పొయ్యి దగ్గర కూర్చుంది. వంట అయిపోయింది. బాబాకి భోజనం తీసుకొని మసీదుకి వస్తుంటే కుక్క వెనకాల పడింది.
దాన్ని కొట్టి తరివేశాడు. బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా నీకు భోజనం తెచ్చానంటే, నేను నీ దగ్గర ఎంతసేపు ఉంటూ నీ వెనకాల వస్తే అక్కడ పెట్టకుండా ఇక్కడికి వచ్చి భోజనం పెడతావేంట్రా అన్నాడు. మీరు ఎప్పుడు వచ్చారు బాబా అక్కడికి అన్నాడు. నువ్వు వంట చేసినంతసేపు అక్కడే ఉన్నాను కదరా అన్నాడు. నేను వంట చేసినంతసేపు ఒక నల్ల కుక్క మాత్రమే ఉంది బాబా, మీరు రాలేదు అన్నాడు. అది నేనే కదరా అన్నాడు. అంటే తన శిష్యుడిలో సృష్టి మొత్తంలో ఉన్నది భగవత్ స్వరూపమే అని నిరూపించాలన్నది బాబా ఉద్దేశం. పొరపాటు అయిపోయింది బాబా, ఇంకొక అవకాశం ఏంటి అన్నాడు. సరేనన్నాడు. కొద్ది రోజులు జరిగిపోయాయి. మళ్ళా వంట చేస్తున్నాడు. వంట చేస్తుంటే ఖండోబాలయం గోడ అటువైపు నుంచి, అంటే ఆలయం వెలుపల నుంచి ఒక శూద్రుడు పేషెంట్, అంటే జబ్బు పట్టిన అతను గోడ మీద నుంచి ఇతను చేసే వంటకాలని ఆశగా చూస్తున్నాడు. వీళ్ళదా ఇంతకుముందు చెప్పుకున్నాం నిప్పులు గడికే ఆచారం. ఆ శూద్రుడు వంట చూస్తే అపవిత్రం అయిపోతుంది కాబట్టి అతన్ని తిట్టి అక్కడి నుంచి తరిమేశాడు. మళ్ళా భోజనం ఎత్తుకుపోయాడు. ఈసారి బాబా అన్నట్ట, ఎందుకురా ఇంత దూరం రావడం, అక్కడికి వస్తే నన్ను తిట్టి అక్కడి నుంచి తరివేశావు కదా అన్నాడు. అదేంటి బాబా, మీరు కాదు కదా వచ్చింది, శూద్రుడు కదా అన్నాడు. నేను ఎలా నాకు ఇష్టమైతే ఆ రూపాల్లో వస్తా, గుర్తించి నువ్వు పెట్టాలి అన్నాడు. ఇది మనకి నామదేవ్ విషయంలో కనిపిస్తుంది. భక్త నామదేవ్ గురించి వినుంటారుగా, ఆయనది ఇంకోసారి సందర్భానుసారంగా చెప్పుకుందాం. ఆయన విఠలుడితో నేరుగా మాట్లాడేవాడు. ఇప్పుడు మనం ఎట్లా ఎదురుగా మాట్లాడుకుంటామో అట్లా విఠలుడితో నామదేవ్ ఒక్కడే డైరెక్ట్గా మాట్లాడేవాడు. వాళ్ళిద్దరూ సంభాషించుకునేవాడు. అందుకని ఆయనకి గర్వం ఏంటంటే ఈ జ్ఞానదేవు, ఈ ఏకనాథుడు వీళ్ళందరికంటే కూడా నేను చాలా గొప్పవాడిని అనే భావం ఉండేది. ఓసారి సంత మేళా జరగడం అవన్నీ తర్వాత చెప్పుకుందాం. అక్కడ ఈయనకి పరిపక్వత లేదనేది సంతులు తేలుస్తారు. తేల్చిన తర్వాత ఈయనకి బాధ కలుగుతుంది. నేరుగా విఠల ఆలయానికి వెళ్తాడు. విఠల ఆ సంతులందరూ నన్ను అవమానం చేశారు, నేను పచ్చికుండనట అన్నాడు. విఠలు కూడా అవును నిజమే కదా వాళ్ళు చెప్పింది, నువ్వు పచ్చికుండవే అంటాడు. ఈయనకి ఇంకా కోపం, వాళ్ళెవరూ మీతో మాట్లాడే శక్తి లేని వాళ్ళు, నేను ఒక్కడనే మీతో మాట్లాడేది, నేను పచ్చికుండనేమిటి అంటాడు. లేదు నాయన, నువ్వు ఏ గురువుని సేవించిన దానివల్ల నీకు జ్ఞానం పూర్తిగా రాలేదు, కాబట్టి నువ్వు ఊరు బయట శివాలయంలో ఉన్న విఠోబకేశ్ని సేవించిరా అంటాడు. లేదు నేను మీరు ఎక్కడున్నా మీ స్వరూపాన్ని గుర్తించగలను అంటాడు. అయితే ఒక 2 చిన్న పరీక్షలు పెడతాను, అప్పుడు గుర్తుపట్టినాను అన్నాడు. సరే ఏం చేయమంటారు అన్నాడు. ఒక ప్రదేశం చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు, నేను వస్తాను అక్కడికి, అప్పుడు నన్ను గుర్తుపట్టి మాట్లాడు అంటాడు. విఠలు చెప్పిన ప్రదేశానికి నామదేవ్ వెళ్తూనే అక్కడ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు. ఒక కాబ్లర్, అంటే పశువులు చంపే వ్యక్తి, ఒక దున్నపోతుని చంపి దాని మాంసాన్ని కూర వండుతుంటాడు. పక్కనే ఒక బిడ్డ శవం ఉంటుంది. ఇటువంటి ఎప్పుడు ఆయన చూసిన వాడు కాదు. గడగడగడ వణికిపోతాడు. వణికిపోయి పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను ఎంతసేపు చూసినా నువ్వు రాలేదు, అక్కడ భయంకరమైన సంఘటన చూశాను, మీరు మాట తప్పారు అన్నాడు. పిచ్చివాడ వచ్చానరా నేను, అక్కడ నువ్వు చూసిన దృశ్యం అంతా నేనే, అదేమిటి మీరు ఇట్లా హత్యలు కూడా చేయగలరా అన్నాడు. ఇవన్నీ నీకు నేనేంటో అర్థమయ్యేదానికి చేసింది అన్నాడు. అయితే పొరపాటు అయిపోయింది, ఇంకొక అవకాశం ఈసారి మిమ్మల్ని తెలుసుకుంటాను అన్నాడు. సరే అక్కడ ఒక ఏరు బారుతుంటే ఆ ఏటు ఒడ్డున్న చెట్టు కింద కూర్చో, నా విగ్రహాలన్నీ తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తుండు, నేను వస్తాను అన్నాడు. సరే ఏకనాథుడు పోయి అక్కడ అన్ని పటాలు పెట్టుకొని పూజ చేస్తున్నాడు. ఈ లోపల ఒక ముస్లిం, అంటే మ్లేచ్చుడు అంటారు వాళ్ళు, అతను ఒక గుర్రం మీద వచ్చాడు. గుర్రం మీద వస్తూ రావడం ఈయన పెట్టుకున్న విగ్రహాలన్నీ ఆ గుర్రం చిందరవందరగా తొక్కేసింది. ఆ ముస్లిం కిందకి దిగి నామదేవ్ వైపు చాలా క్రూరంగా చూశాడు. చూస్తూ గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్లు తాపించుకొని వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసినా ఈయన రాలా, మళ్ళా పరిగెత్తాడు. మరి రాలేదు, ఈసారి కూడా మాట తప్పారంటే ఆ వచ్చిన వాడిని నేనైనా, గుర్రము నేనే, అంతా నేనే, నువ్వు ఎప్పుడు గుర్తుపట్టగలవు నన్ను అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది,
భగవంతుడిని గుర్తించడం గురువు సహాయం లేకుండా వీలు కాదు. అప్పుడు విఠోబాకేశ్వరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ సీన్ ఏంటంటే అది ఊరి బయట ఒక పాటుపడ్డ శివాలయం. ఈ విఠోబాకేశు బాగా ఏజ్డ్, 90 ఏళ్ల పైనే ఉంటాయి. ఆయన చినిగిపోయిన చెప్పులు వేసుకొని ఒక శివలింగం మీద ఆ చెప్పులు కళ్ళు పెట్టున్నాడు. ఇంకొక శివలింగం మీద తల పెట్టుకొని పడుకున్నాడు. అది చూస్తానే నామదేవుడికి వణుకులు వచ్చాయి. ఈయనెవర్రా ఈ ముసలోడు, శివలింగం మీద చెప్పులతో కాళ్ళు పెట్టాడు, తలెత్తి శివలింగం మీద పెట్టాడు, ఇది సరైన ప్లేస్ కాదు, నామదేవి చెప్పింది ఈ అడ్రస్ కాదేమో అని వెళ్ళిపోబోతుంటాడు. పోయే సమయంలో ఈ విఠోబాకేశు నామదేవ అని పిలుస్తాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు నామదేవుడు. నా పేరు ఈయనకి ఎలా తెలిసింది, ఎవరు అని దగ్గరకు పోతాడు. పోయి విఠలు పంపించాడు కదా నిన్ను అన్నాడు. అవును మహాత్మా, మీకు ఎలా తెలిసింది? ఆయన చెప్తేనే వచ్చాను నేను అన్నాడు. అంటూ మీరు ఇంత వయసు ఉన్నవాళ్ళు, మీకు కళ్ళు సరిగా కనిపించినట్లేదు, మీ కాళ్ళు ఎక్కడ పెట్టారో చూడండి, శివలింగం మీద పెట్టున్నారు, మీ తల శివలింగం మీద పెట్టారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నట్ట, అయ్యో నాయనా, నా కళ్ళు కనపడవయ్యా, శివలింగం మీద పెట్టానా, నేను ఈ వయసులో కాళ్ళు కదిలిచే స్థితిలో లేను, నువ్వేమనుకోకుండా నా కాళ్ళు తీసి ఎక్కడ శివలింగం లేదో అక్కడ పెట్టు అన్నాడు. ఆయన ఆ కాళ్ళు తీసి ఎక్కడ పెడితే అక్కడి నుంచి భూమిలో నుంచి ఒక శివలింగం పైకి వస్తుంది. ఎన్ని దిక్కులకు మారిస్తే అన్ని దిక్కుల నుంచే శివలింగాలు పైకి వస్తున్నాయి. ఆశ్చర్యపోయాడు నామదేవుడు. ఇక ఏం చేయాలో తెలియక ఆ కాళ్ళెత్తి తన్నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే అప్పటికి కొంత జ్ఞానోదయం అయింది ఆయన. ఎందుకంటే భక్తుల యొక్క మనసులో ఉండే భావాల్ని శివుడు అర్థం చేసుకున్నట్టుగా ఆయన కాళ్ళు అంత పవిత్రమైనవి నామదేవికి తెలిపేదానికి కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ శివలింగం పైకి లేడు. ఇలాంటి ఒక చిన్న సంఘటన భగవాన్ చరిత్రలో కనిపిస్తుంది. అవ్వయ్యారని తమిళంలో చాలా ప్రసిద్ధమైన మహాత్మురాలు ఆమె. ఒకసారి బంధుతో కైలాసం పోయింది అంటారు ఆమె. ఆడకు పోయినప్పుడు కైలాసంలో కూర్చొని ఉంది. ఆమె ముసలాం కదా, కాళ్ళు శివుడికి నేరుగా చాపి కూర్చునేసింది. పార్వతికేమో బాధ, ఎందుకంటే ప్రపంచమే నమస్కరించే శివుడి వైపు ఈ ముసలమ్మ కాళ్ళు చాపి కూర్చొని ఉంది అని మనసులో బాధ. శివుడి చెవిలో చెప్పిందట, అవ్వజుడు కాళ్ళు నీ వైపు చాపింది, ఒక మాట చెప్పేదా, కాళ్ళు పక్కకి జరగమని. వద్దొద్దు, ఆ పని చేయకు, చాలా ప్రమాదం, ఆమె జోలికే పోవద్దు అన్నట్టు శివుడు. ఎంతైనా భార్య కదా, లోపల బాధ. ఒక చెల్లికత్తెని చిన్నగా పురమాయించి ఆ అవ్వకి చెప్పు, అవ్వ కాళ్ళు శివుడి మీదకి పెట్టింది, అవి పక్కన పెట్టుకోమని. ఈ వెళ్ళి అవ్వ మీ కాళ్ళు చూడు శివుడికి చాపున్నావు, కొంచెం పక్కన పెట్టుకో అన్నదట. అయ్యో నా అమ్మ, నాకు కళ్ళు కనపడవు, శివుడికి కాళ్ళు చాపానా, ఎంత పొరపాటు అయింది అని ఆమె కాళ్ళు ఎటు తిప్పితే శివుడు లేచి ఆ కాళ్ళకి ఎదురుగా కూర్చోవడం మొదలుపెట్టాడు. అప్పుడు శివుడు అన్నట్టు, పార్వతి చూసావా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావో, భక్తురాలు ఎట్టుంటే వాళ్ళ కాళ్ళు ఎట్టుంటే నేను అటు తిరగాల్సిందే అంటే భక్త వత్సలుడు, భక్తుల కోసం తాము ఏమైనా చేసేదానికి సిద్ధమన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు. అట్లాగే మనకి ఉపాసనీ బాబా కూడా బాబాని మొదట్లో ఎట్లా గుర్తుపట్టలేకపోయాడు, తర్వాత ఎట్లా గుర్తుపట్టాడు, ఏమయ్యాడు అనేది వచ్చే వారం మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు అది కంటిన్యూ చేసుకుందాం. అంతవరకు మీ అందరిలో ఉన్న సాయినాథుడికి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం.